మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మరొక చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. మీ అందరితో పాటు కూడా మరికొన్ని విషయాలను పంచుకోవటానికి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన దేవునికి నేనెంతగానో కృతజ్ఞుడై ఉన్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి వారందరికీ కూడా మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులందరూ కూడా దేవదేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. నా యొక్క ప్రతి ప్రార్థనలో కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రతి ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకొనమని, నా గ్రామంలో జరిగేటువంటి పరిచర్యను, అక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘం విషయంలోను, అదేవిధంగా ఎక్కడెక్కడైతే క్రీస్తు సంఘము సత్యమును బోధించేటువంటి క్రీస్తు సంఘములు ఉన్నావో అవన్నీ కూడా సత్యములో బలపడుతూ అనేక మందికి సత్యాన్ని చేరవేసే విధంగా వారు కూడా సత్యం విషయంలో బలపడేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని వేడుకుంటున్నాను. ఇక ఈ సమయమందు మీతో పాటు కూడా పంచుకునేటువంటి విషయం ఏమిటంటే మతము, మార్గము. మతము, మార్గము. ఎందుకంటే క్రైస్తవ్యము అనేది ఒక మతంగా ఈరోజు ప్రపంచం చూపిస్తుంది. క్రైస్తవ్యము అనేది ఒక మతం. క్రైస్తవ్యము అనేది మతము అని చెప్పడం వెనుక కారణాలు కూడా ఉన్నాయి. క్రైస్తవ్యాన్ని ఎందుకు ఒక మతముగా ప్రపంచం చూస్తుంది? క్రైస్తవ్యం అనేది కూడా ఒక మతము అని ప్రపంచం ఎందుకు చెబుతుంది? దానికి గల కారణాలేమిటి? ఇప్పటికీ కూడా మనం మతము అని ఎందుకు చెబుతున్నాం? ఈ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము క్రైస్తవ్యాన్ని ఒక మతముగా ఎక్కడైనా మనకు చెప్పబడిందా అనే విషయాలు ఈరోజు మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఒక క్రైస్తవునిగా క్రైస్తవ్యం అంటే ఏమిటో నాకు తెలియాలి. ఒక క్రైస్తవునిగా నేను క్రైస్తవ్యాన్ని మతంగా చూస్తున్నానా లేక మార్గంగా చూస్తున్నానా అనేది నాకు తెలియాలి. ఎందుకంటే సహజంగా మనం ఎవరినైనా అడిగితే మీదే మతమో అని అడుగుతాం. సో వెంటనే మనం ఏమంటాం, నేను క్రైస్తవుని అంటాం. అంటే మతము అనేసరికి మనము చెప్పేటువంటి సమాధానం ఏంటంటే క్రైస్తవుని. అంటే క్రైస్తవ్యం అనేది ఒక మతముగా ఈరోజు ఒక నానుడిగా మారిపోయింది. దానికి మన పూర్వీకులు, మన ముందటి తరము వారు వేసినటువంటి విషబీజాలు, మన ముందటి తరము వారు వేసినటువంటి విషబీజాలు క్రైస్తవ్యం అనేది కూడా ఒక మతంగా. ఈ మత స్థాపకుడు ఎవరు అంటే క్రీస్తు అంటారు. ఈ క్రైస్తవ్య మత స్థాపకుడు ఎవరు అంటే క్రీస్తు అంటారు. కారణం ఏంటంటే మన ముందటి తరము, మన పూర్వీకులు వేసినటువంటి విషబీజాలు అనేవి ఈరోజు వేళ్ళు తన్ని ముదురు చెట్ల తయారైపోయాయి. సో మతము అంటే ఏమిటి? మతము దేవునికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే ఉంది. మతము, దేవుడు వీటి మధ్య ఏమైనా ఇంటర్ రిలేషన్‌షిప్ ఉందా అంటే ఉంది. ఎట్లాగా అంటే దేవుణ్ణి పూజించటానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి కొనియాడడానికి మానవుడు ఆ దేవుని పేరు మీద కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు, కొన్ని అలవాట్లు రూపుదిద్ది ఈ విధంగా దేవుణ్ణి పూజించండి అంటాడు. ఆ కట్టుబాట్లు, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఎవరు కలిగించారు అంటే మానవుడు కలిగించాడు. మానవుడు కల్పించినటువంటి ఈ కట్టుబాట్లు, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు వీటి ప్రకారము దేవుని పూజించండి. అంటే మతాన్ని దేవునికి ముడిపెట్టారు. అసలు ఈ మతము, ఈ మతంలో ఉన్నటువంటి ఈ కట్టుబాట్లు, ఈ ఆచారాలు ఎవరు కల్పించారు అంటే మానవుడు.
మానవుడు కల్పించినటువంటి ఈ కట్టుబాట్లతో ఈ మానవుడు దేవుని పూజిస్తున్నాడు. ఈ కల్పించిన మానవుడు వాటిని పాటిస్తున్నాడా లేదా అనేది ఎవరికీ తెలీదు. కానీ ఆ కల్పితమైనటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులను వేరొకడు పాటిస్తున్నాడు. క్రైస్తవ్యం అనేది కూడా ఈ రోజున కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులతోనే ముందుకు నడుస్తుంది. క్రైస్తవ్యం అనేది కూడా ఈ రోజున కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులతోటే ముందుకు నడుస్తుంది. ఎందుకంటే మన పూర్వీకులు వేసినటువంటి విషబీజాలు. ఇదిగో నువ్వు క్రైస్తవుడివా? క్రైస్తవురాలివా? నీ ఒంటి మీద బంగారం ఉండకూడదు. నువ్వు ఈ ఒంటి మీద బంగారం ఉండకూడదు. ఎందుకనంటే దేవుడు చెప్పాడు. ఒంటి మీద బంగారం ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే మనకి మొదటి తిమోతి పత్రికలో చూపిస్తారు. క్షమించండి. మొదటి తిమోతి పత్రికలోని 2వ అధ్యాయంలో చూపిస్తారు. 9వ వచనము. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియ చేత తమ్మును తాము అలంకరించుకొనవలను అనేటువంటి ఈ వచనాన్ని తీసుకొస్తారు. ఏంటది? మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండు తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక అనేటువంటి ఈ మాటను తీసుకొస్తారు. ఇదిగో దేవుడు చెప్పాడు, బంగారంతో అలంకరించుకోకూడదు. కాబట్టి మీరేం చేయాలి? బంగారం ఉంచుకోకూడదు మీ ఒంటి మీద. మీ ఒంటి మీద బంగారం ఉంచుకోకూడదు. ఏమీ ఉండకూడదు మీ ఒంటి మీద. ఎందుకంటే దేవుడు చెప్పాడు అని ఒక ఒక విష ఆచారాన్ని తీసుకొచ్చి క్రైస్తవ్యంలోనికి ప్రవేశపెట్టారు. సో ఈ రోజుకి కూడా మనం దాన్ని ఏమంటామంటే పెంకు మతం అంటాం. అంటే ఏంటి? ఏమి ధరించరు. ఇంక తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించి వాళ్ళు ముందుకు సాగుతారు. తెల్లని వస్త్రాలు ధరించి ముందుకు సాగుతుంటారు. ఎవరు తీసుకొచ్చారు ఇది? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. అక్కడే పౌలు గారు చెప్పిన ఉద్దేశం ఏంటి? దేని గురించి చెప్పారు పౌలు గారు? ఒక దైవభక్తి గల స్త్రీని ఉద్దేశిస్తూ చెప్పడం అనేది జరిగింది. అంటే దాన్ని అది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒంటి మీద బంగారం లేకుండా జీవించమని అక్కడ దాని అర్థము కాదు కదా! అంటే ఒక మానవుడు ఒక ఆచారాన్ని పుట్టించాడు. ఒక మానవుడు ఒక ఆచారాన్ని పుట్టించాడు. దాన్ని ఈరోజు మనం కొనసాగిస్తున్నాం. క్రైస్తవ స్త్రీలు కొనసాగిస్తున్నారు దాన్ని. ఒక మానవుడు పుట్టించిన ఆచారాన్ని కొనసాగిస్తున్నావంటే అది మతంగానే ఉంటది. ఒక మానవుడు ఏదైనా ఒక ఆచారాన్ని పుట్టించి దాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు అంటే అది మతమే. ఎందుకంటే మతము అంటేనే మానవ కల్పితాలతో కూడినది మతము అంటే. మతము అంటే మానవ కల్పితాలతో కూడినది. మానవుడు ఏవేవో ఆచారాలు తీసుకొస్తాడు. వాటిని పాటించమని ప్రజలందరికీ సమాజాన్ని అంతటికి కూడా బోధిస్తాడు. సో ఆ సమాజం అంతా కూడా అవే పాటిస్తాయి. సో కనుకనే మతము అంటే మానవ కల్పితాలతో కూడినది, మానవ కట్టుబాట్లతో కూడినది మతము. ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతంగా చూస్తున్నామంటే కొన్ని మానవ కట్టుబాట్లు అనేవి ఈ క్రైస్తవ్యంలోనికి రావడం వల్లనే కదా! చనిపోయిన వారి ఇంటికి వెళ్లి భోజనం చేయకూడదనేటువంటి ఒక పనికిమాలిన ఆచారము. అదే విధంగా ఈ విగ్రహాల దగ్గర పెట్టేటువంటి విషయంలో కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఉంది బైబిల్‌లో. దానికొక క్లారిఫికేషన్ అనేది పేతురు గారు అంటారు. అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు అక్కడ
యోదయ నుండి కొందరొచ్చి 15 అధ్యాయం మనం చదివితే 1 వచనం ఒకసారి ఆలోచన చేస్తే, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారముల చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు నీ సహోదరులకు బోధించిరి. పౌలును బర్నబాయు వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులందరూ నిశ్చయించిరి. సో ఒక సమస్య వచ్చింది అన్యజనుల విషయంలో. సో అప్పుడు అన్యజనుల విషయంలో సమస్య వచ్చినప్పుడు పేతురు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పాడు పేతురు. ఏమనంటే మనం చదువుకున్నట్లయితే 19వ వచనము, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. విగ్రహమునకు సంబంధమైన అపవిత్రతను, విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత విషయంలోనూ గొంతు పిసికిన దాన్నేంటి జారత్వమును గొంతు పిసికి చంపిన దాని విషయంలోను కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు పేతురు. అంటే కొన్ని విషయాలు చెప్తాడు. అంటే రక్తము అనేది ప్రాణము కాబట్టి ఖచ్చితంగా రక్తం అనేది నేల మీదకు ఒలకాలి. రక్తం అనేది నేల మీద చిందింపబడాలి ఏ జంతువుదైనప్పటికీ కూడా. ఎందుకంటే అది ప్రాణం కాబట్టి. అదేవిధంగా విగ్రహ సంబంధమైన అపవిత్రత విషయంలో కూడా. ఎందుకంటే నువ్వు మరలా విగ్రహం జోలికి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు అని. నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు, మరలా విగ్రహం జోలికి వెళ్తున్నావు. కాబట్టి ఏమన్నాడు? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసుకు వాటిని. సో ఈ విగ్రహాల విషయంలోని పౌలు గారు కూడా ఒక మాట చెప్తారు 1 కొరింథీ పత్రికలో. ఎవరైనా సరే తమ విగ్రహాలు అర్పించిన వాటి విషయంలో నువ్వు తినాలనుకుంటున్నప్పుడు నీకు ఎలాంటి సందేహం లేనప్పుడు నువ్వు దాన్ని తిను. కానీ అని హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ పౌలు గారు. కానీ నీ పక్కన బలహీనుడైన సహోదరుడు ఉన్నప్పుడు అతని విషయమై అతని బలహీనతను బట్టి నువ్వు దాన్ని తినకూడదు. ఎందుకంటే నీ వలన అతడు నాశనం కాకూడదు. నీ వలన ఆ విశ్వాసంలో బలహీనతగా ఉన్నటువంటి అతడు నాశనం కాకూడదు. కాబట్టి అతని విషయంలో తినడం మానేయడం మంచిది అని పౌలు గారు చెప్పారు. అంటే ఇక్కడ ఆ యొక్క నిర్ణయాన్ని ఎవరికి ఇచ్చేశాడు? విశ్వాసికి ఇచ్చేశాడు. ఆ నిర్ణయాన్ని నీ ఇష్టం, అందులో ఏమీ లేదు, దానివల్ల నాకు ఏమీ జరగదు అని నీకు సంపూర్ణ విశ్వాసం ఉంటే నువ్వు తిను. లేదు, నీ పక్కన ఆ విశ్వాసంలో బలహీనంగా ఉన్నటువంటి ఏ సహోదరుడైనా ఉంటే అతను నిమిత్తము తినడం మానేయి అని చెబితే, దాన్ని ఈ మనుషులు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదు, మరొక ఆచారం ఇలాగా ఒక పనికి మాలిన విషపు ఆచారాలను తీసుకొచ్చి క్రైస్తవులకు చూపించి దీన్ని కూడా మతముగా మార్చేశారు. కారణం అంటే మానవ కల్పితాలతో మతంగా మార్చేశారు. యేసుక్రీస్తు కూడా శాస్త్రులను పరిశీలన ఉద్దేశిస్తూ ఒక మాట అంటారు కదా. మత్తయి సువార్త 15 అధ్యాయం మనం చదివితే అక్కడ శాస్త్రులను పరిశీలన ఉద్దేశిస్తూ అని చెప్పిన మాట. 4వ వచనము, తల్లిదండ్రులు గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఏం చేశారు? మార్చేశారు. వారి సొంత ఆచారాలను తీసుకొచ్చి యూదుల్లోనికి ప్రవేశపెట్టేశారు. ఏమనంట? మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవత అర్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. చూసారా? అంటే మనిషి సొంత ఆలోచనతో దేవుని యొక్క మాటను ఏం చేశాడు? మార్చేశాడు. కాబట్టి ఏమన్నాడు? మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. అంటే మానవ ఆచారాలతో దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు.
మన పూర్వీకులు చేసినటువంటి అతి భయంకరమైన తప్పు ఏంటంటే, వారి ఆచారాలతో దేవుని గ్రంథాన్ని నిరర్ధకం చేసేసి, పనికిమాలిన ఆచారాలు తీసుకువచ్చి, ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతముగా మార్చేశారు. ప్రపంచంలో ఉన్న మతాల విషయం పక్కన పెట్టండి. అవన్నీ కూడా మానవుని యొక్క ఆలోచనలు బట్టి ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా మానవుడు కల్పించినవే. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా. ఈ మతాల యొక్క ఆచారాలు, కట్టుబాట్లు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చాలా భయంకరంగా ఉంటాయి. ఒకే మతంలో భిన్నమైన ఆచారాలుంటాయి. నేను పాటించే పద్ధతి వేరుగా ఉంటది. నా పొరుగువాడు పాటించే పద్ధతి వేరుగా ఉంటది. కానీ మతం ఒకటే. ఒకే మతము కానీ మనుషులు భిన్నమైనటువంటి ఆచారాలు, పద్ధతులు పాటిస్తుంటారు. అంటే అవెక్కడి నుంచొచ్చాయి? దేవుడిచ్చాడా? ఒకే మతానికి సంబంధించినటువంటి దేవుడు అందరికి ఒకే రకమైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు ఇస్తాడు తప్ప గాని, మనిషికి వేరుగా ఆచారాలు, పద్ధతులు ఇవ్వడు కదా! అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా! ఇవి మానవుడు కల్పించినటువంటి ఆచారాలు, మానవుడు పుట్టించినటువంటి పద్ధతులు, కట్టుబాట్లు ఇవి దేవుడు ఇచ్చినవి కాదు. ఒకవేళ దేవుడిస్తే ఒకసారి మనము పాత నిబంధన లేవికాండము, సంఖ్యాకాండం చదివితే మొత్తం ఇశ్రాయేల్ అందరికీ కూడా ఇచ్చాడు ఆజ్ఞలు. అందరికీ. గోత్రానికి ఒక రకమైన ఆజ్ఞలివ్వలేదు. అందరికి ఇశ్రాయేలీయులందరికీ కలిపే అక్కడ మోషే ద్వారా ఇచ్చినటువంటి 600 ఆజ్ఞలుంటాయి. 600 పైచిలుకు ఆజ్ఞలుంటాయి. ఇవన్నీ కూడా అందరికీ ఇచ్చాడు. ఇశ్రాయేలందరికీ కూడా. అందులో గోత్రానికి వేరుగా ఇవ్వలేదు. అంటే ఏంటి? దేవుడు ఒకవేళ ఆజ్ఞలిస్తే ఎట్లాగిస్తాడు? మనుషులందరికీ ఆ యొక్క ఇశ్రాయేలీయులందరికీ కలిపిచ్చాడు. అదే విధంగా ఒక మతము లేదు ఈ మతానికి ఈ దేవుడు అంటే ఆ మతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఒకే రకమైన ఆజ్ఞలు ఇస్తాడు. నాకొక రకమైన ఆజ్ఞలు, మీకొక రకమైన ఆజ్ఞలు, మరొకరికి మరొక రకమైన ఆజ్ఞలు ఇవ్వడు. అందరికీ కలిపి ఒకే రకమైన ఆజ్ఞలు ఇస్తాడు. సో ఖచ్చితంగా అప్పుడు అది దేవుడిచ్చిన ఆజ్ఞలు అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని మతంగా చూడం. ఎందుకంటే దేవుడిచ్చాడు కాబట్టి అవి దేవుడిచ్చాడు కాబట్టి అది మతంగా చూడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే దేవుడు మతపరమైనటువంటి విధానం ఉండదు. అందుకే దేవుని మార్గము అని ఉంటది మనకు. మతము అని ఎప్పుడైతే మనకు బైబిల్‌లో కనబడుతుందో మానవ కల్పితాలనేవి అందులో ప్రవేశించాయి. మతము అనేది ఎప్పుడైతే మనం చూస్తున్నామో మానవ కల్పితాలనేవి అందులో ప్రవేశించాయి. కనుకనే యేసుక్రీస్తు వారు శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటి? 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? ఈ ఆచారాలకు, కట్టుబాట్లకు ఎవరినైనా సరే ఒకని బానిస చేశారు అంటే, వారిని మీకంటే 2 అంతలు ఎక్కువగా నరకపాత్రునిగా చేస్తున్నారు. అంటే చూడండి, మానవ పద్ధతులు, ఆచారాలు, కట్టుబాట్లు ఎవడైనా పాటిస్తే వాడు ఏమవుతాడంట? దేవునికి చేరువయ్యేటువంటి మార్గం ఉండదు. దేవుణ్ణి చేరేటువంటి విధానం ఉండదు. దేవునికి కలుసుకునే విధానం ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా క్లియర్‌గా మాట్లాడారు. మరి ఈరోజు మతము అని చెప్పి ఆ కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులు పాటించేటువంటి ఏ ఒక్కరైనా సరే దేవుణ్ణి చేరే విధానం ఉంటదా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా దేవుడిచ్చిన ఆచారాలే అని చెప్పొచ్చా? దేవుడే ఇచ్చాడు ఆ కట్టుబాట్లన్నీ కూడా. దేవుడే ఇచ్చాడు ఆ పద్ధతులన్నీ కూడా. దేవుడే నిజంగా కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులు ఇచ్చుంటే అందరికీ ఒకే రకంగా ఉంటాయి కదా! అందరికీ ఒకే రకంగా ఉంటాయి కదా! ఒక స్కూల్‌లో విద్యార్థులందరూ కూడా ఒకే రకమైన యూనిఫార్మ్ ఎందుకు వేసుకెళ్తారు? ఆ పిల్లలందరూ కూడా ఆ స్కూల్‌కి సంబంధించిన వారు. ఆ స్కూల్‌లో ఆ పిల్లలందరూ చదువుతున్నారు అని చెప్పడానికే కదా! ప్రపంచానికి ఒక్కడే దేవుడు అన్న తర్వాత, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఒకే రకమైన ఆజ్ఞలుంటాయి తప్ప గాని, మనుషులు విడదీసి, మనిషికి వేరుగా ఆజ్ఞలు, సమాజాన్ని విడదీసి, సమాజానికి వేరుగా ఆజ్ఞలు అనే దేవుడు ఇవ్వడు కదా! మరి ఈరోజు ఈ ప్రపంచంలో ఎన్ని మతాలున్నాయి? ఈ మతాలన్నింటికి దేవుడేనా కారణం?
ఈ మతాల్లో ప్రతి మతానికి ఈ రకమైన ఆజ్ఞలు దేవుడే ఇచ్చాడా? ఈ మతానికి ఈ రకమైన పద్ధతులు పాటించాలి. ఈ మతం వారు ఈ రకమైన పద్ధతులు పాటించాలి. ఈ మతం వారు ఈ రకమైన పద్ధతులు పాటించాలని దేవుడిచ్చాడా? అంటే మానవ కల్పితాలతో రూపుదిద్దుకున్నదట మతము. మార్గము అంటే అక్కడ కట్టుబాట్లుండవు. అక్కడ ఆచారాలుండవు. ఎందుకంటే గమ్యాన్ని చేరాలనే మనం మార్గంలో ముందుకు వెళ్తాం. గమ్యాన్ని చేరాలనే విధానంలో మనము మార్గం గుండా వెళ్తాం. అయితే ఆ మార్గంలో నడిచేటప్పుడు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని పాటించాలి. కట్టుబాట్లు కాదవి. ఆచారాలు కాదవి. ఎందుకంటే అందరూ కూడా అదే మార్గంలో నడవాలని ఉద్దేశము, ఆజ్ఞ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మార్గం ఇవ్వలేదు. అందరికీ కూడా ఒకే మార్గం ఇచ్చాడు. అందరూ కూడా ఒకే మార్గం ఇచ్చాడు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆహ్, మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయం ఒకసారి మనం చదివితే. మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయము. 1 వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే ఏంటి? మార్గము అంటే అర్థం ఏంటి? అతడు నడిచి అతన్ని వెంబడించే వారిగా మరొకరిని తయారు చేయడం. అతడు నడుస్తున్నాడు మార్గంలో. నా వెంబడి రండి అని తన వెనుకున్న వారికి చెప్పడం. ఇది మార్గము. అంటే యేసుక్రీస్తు ఒక మాదిరిలో నడిచాడు. యేసుక్రీస్తు ఒక విధానంలో నడిచాడు. ఆ విధానంలో పౌలు గారు కూడా నడిచారు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం, అంటే క్రీస్తు ఏ విధముగా అయితే నడిచాడో నేను అదే విధానంలో నడుస్తున్నాను. మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. ఇది మార్గం. ఈ మార్గంలో నడవాలి అంటే కొన్ని పద్ధతులున్నాయి. అంటే అవి ఆచారాలు కాదు. ఆజ్ఞ అవి మానవ కల్పితాలు కాదు. ఎందుకంటే అందరికీ కలిపేది. ఇది వ వ వర్గాల వారీగానో, లేకపోతే గోత్రాల వారీగానో, లేకపోతే వర్ణాల మాదిరిగానో విడదీసి ఇవ్వలేదు. అందరికీ కలిపి నన్ను పోలి నడుచుకొనుడి అంటే ఇది పైనుంచి వచ్చినటువంటి ఆజ్ఞ. సో, దేవుడు తన కుమారుని ద్వారా ఒక మార్గాన్ని ఇచ్చాడు అంటే, ఆ మార్గంలో నడిచే వారందరికీ కూడా అప్లై అవుతాయి. ఆ మార్గంలో ఎవరు నడిచినప్పటికీ కూడా. కనుకనే మనము మతమునకు, మార్గమునకు మధ్య వ్యత్యాసం ఏమిటి అనేది మనకు అర్థం కావాలి. మతమునకు, మార్గమునకు మధ్య వ్యత్యాసం ఏమిటి అని మనకు అర్థం కావాలి. 2 తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనము. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మరియు జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడుకుంటే, అంటే ఏదైనా ఒక పోరాటంలో, ఒక ఆటలో ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే ఆ గోలు లేదు, ఆ ప్రైజ్ ఏదైతే ఉందో, ఆ రివార్డ్ ఏదైతే ఉందో, ఆ గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని పొందాలి అంటూ నియమ నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారమే ఆటలో ఈ ఆటగాడు ఆట ఆడాలి. ఆ గేమ్‌లో ఏదైతే ఉందో, ఆ నియమ నిబంధనలు ఏమైతే ఉన్నాయో వాటి ప్రకారమే అక్కడ ఆ ప్లేయరు ఆ గేమ్ ఆడితే ఆ కప్పు గెలవడానికి అవకాశం ఉంటది. దాన్ని అంటున్నాడు, జట్టి అయిన వాడు నియమ నిబంధన ప్రకారము పోరాడుకుంటే, అంటే అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా పోరాడితే వానికి కిరీటము దొరకదు. అంటే మార్గంలో నడిచేటువంటి వ్యక్తి ఒక క్రమం ప్రకారం నడవాలి. ఒక పద్ధతి ప్రకారం నడవాలి. అది అందరికీ కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు ఈ గేమ్ ఉంది. ఈ గేమ్‌లో అందరూ కూడా ఈ విధంగానే ఆడాలి. ఈ ఆట ఉంది. ఒక కబడ్డీ ఉంది. కబడ్డీ ఆడేటప్పుడు అందరూ కూడా అదే పద్ధతిలో ఆడాలి తప్ప గాని ఒక జట్టుకు ఒక రకంగాను, ఒక జట్టుకు మరొక రకంగాను ఉండదు కదా!
ఆ టోర్నమెంట్‌లో ఏ నియమ నిబంధనలైతే పెడతారో, ఆ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆటగాళ్ళందరూ కూడా అవే పద్ధతులు పాటిస్తూ, నియమ నిబంధనలు పాటిస్తూ ఆట ఆడాలి. అంతే తప్ప గాని ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వారు అట్లా ఆ గేమ్ పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకోరు కదా! మార్గము అనేది కూడా అంతే. మార్గము అనేది అందరికీ వర్తించేది. అందరూ కూడా మార్గంలో వెళ్ళాలి. అందరికీ కూడా నియమ నిబంధనలు వర్తిస్తాయి. ఏ విధంగా మార్గంలో నడవాలి? ఏ విధంగా మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి? గమ్యాన్ని చేరాలంటే ఏ విధంగా మార్గంలో నడవాలి? అనే నియమ నిబంధనలుంటాయి. వాటి ప్రకారము నడవాలి ఆ మార్గంలో. అది అందరికీ కూడా వర్తిస్తది. కానీ మతం అంటే అలా కాదు కదా! నీ మతము, నీ ఆచారాలు, నీ విధానము, నీ కట్టుబాట్లు వేరుగా ఉంటాయి. నా మతము, నా ఆచారాలు, నా కట్టుబాట్లు వేరుగా ఉంటాయి. అప్పుడు అది ఎట్లాగవుతది? దేవుని చేరే విధానము. అంటే నీ పద్ధతుల ప్రకారం నువ్వు వెళ్తే నువ్వు దేవుని దగ్గరికెళ్ళిపోతావు. నేను నా పద్ధతుల ప్రకారం వెళ్తే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానా? అప్పుడు అదెట్లాగవుతది దేవుని చేరడానికి? అదే కదా యేసుక్రీస్తు వారు చెప్పారు. అయ్యో శాస్త్రులారా! ఒకని మీ మతంలో చేర్చుకోవడానికి భూమిని, ఆకాశమును చుట్టుముట్టొస్తారు. వాడు మీ మతంలో చేరిన తర్వాత మీకంటే ఎక్కువగా వాడిని నరకానికి నడిపిస్తున్నారు. ఇది మతం అంటే. మానవ కట్టుబాట్లతో, మానవ ఆచారాలతో, మానవ పద్ధతులతో మనుషులను దేవునికి దూరం చేయడం మతం అంటే. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని కూడా కొంతమంది అదే చేస్తున్నారు. ఒక కట్టుబాట్లు, ఆచారాలు, పద్ధతులు, మానవ కల్పితాలతో క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతంగా చిత్రీకరించి, ఈరోజు సమాజంలో క్రైస్తవ్యం అంటే మతము అనేటువంటి స్థాయికి తీసుకువెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు పూర్వీకులు చేసిన తప్పునే ఈరోజు కూడా చేస్తున్నారు. పూర్వీకులు ఏ తప్పునైతే చేశారో ఈరోజు కూడా అదే చేస్తున్నారు. బైబిల్ చదువుతున్నప్పటికి కూడా. బైబిల్‌లో క్రైస్తవ్యం గురించి ఏం చెప్పబడ్డది? అసలు బైబిల్‌లో క్రైస్తవ్యాన్ని మతంగా చూపించబడ్డాదా? మార్గముగా చూపించబడ్డాదా? అనేది ఆలోచన చేయట్లేదింక. క్రైస్తవ మత స్థాపకుడు ఎవరు అంటే టక్కుమని జెప్తారు. ఎవరు? యేసుక్రీస్తు అని. బైబిల్ ఎక్కడుంది? తెలీదు. పోనీ బైబిల్‌లో క్రీస్తు మతాన్ని స్థాపించాడు అని ఎక్కడైనా ఉంది అనంటే తెలియదు. తెలిసిందల్లా ఒకటే. ఏంటి? క్రైస్తవ్యం అంటే మతము. ఎవరు జెప్పారు? మా పాస్టర్ జెప్పాడు. ఆయనకెవరు జెప్పారు? మా కాలేజీలో జెప్పారు. ఆయనకెవరు జెప్పారు? మాకు కొన్ని కామెంటరీస్‌లో మతము అని వ్రాయబడ్డాది. అంటే ఎవరో మానవులు పెట్టిన దాన్ని నమ్మేటువంటి స్థాయికి ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాడు ఎదుగుతున్నాడు అంటే ఇంకా మానవ కల్పితాలను దైవోపదేశములకు భావించే స్థాయికి ఈరోజు మానవుడు ఎదిగాడు అంటే ఇంక అతడు దేవుని భక్తుడు ఎట్లాగవుతాడు? మానవ కల్పితాలను దైవోపదేశములుగా భావించేటువంటి స్థాయికి మానవుడు ఎదిగితే అతడు క్రైస్తవుడు అవుతాడా? ఆలోచన చేయండి. ప్రియమైన క్రైస్తవులారా! క్రైస్తవ్యం అనేది ఒక మతంగా ఈరోజు ముద్ర పడ్డానికి గల కారణము నాటి మన పూర్వీకులు చేసినటువంటి విషబీజాలు, విషపు తప్పులు. ఆ రోజు వాళ్ళు వేసినటువంటి ఆ యొక్క విషబీజాలు ఈరోజు మహావృక్షాలైపోయి క్రైస్తవ్యం అంటే మతము అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి క్రీస్తుని ఏమంటారంటే మత స్థాపకుడు అంటారు. కానీ బైబిల్ అలా లేదే. బైబిల్‌లో ఏముందో అసలు బైబిల్‌లో ఈ క్రైస్తవ్యాన్ని ఉద్దేశిస్తూ ఏమని వ్రాయబడిందో కొన్ని వచనాలు ఈరోజు ఒకసారి మనం చూద్దాం. కొన్ని వచనాలు చూద్దాం. క్రైస్తవ్యం అంటే మతము అని బైబిల్ చెబుతుందా? క్రైస్తవ్యం అంటే మార్గం అని బైబిల్ చెబుతుందా? క్రీస్తును మత స్థాపకుడు అని మనం చెప్పాలా? లేకపోతే మార్గాన్ని స్థాపించిన వాడు అని చెప్పాలా? అనేటువంటి విషయాలను కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచన చేయాలి. క్రైస్తవ్యం అంటే మతము కాదు. మతము అంటే మానవ కల్పితాలతో, మానవ ఆచారాలతో, మానవ పద్ధతులతో నడిచేది మతము. దానికి ఆ మత ప్రకారంగా నడిస్తే దేవుని చేరేటువంటి విధానం ఉండదు అని తెలుసుకోవాలి. ఒక వాక్యం తెలియనివాడు ఏదో మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యం గురించి అవగాహన లేదు. వాక్యం ఏదో విషం జల్లాలనో, బురద జల్లాలనో ఏదో మాట్లాడతాడు. కానీ క్రైస్తవుడైనటువంటి వాడు కూడా ఆ విధంగా మాట్లాడడం అంటే ఇంకా వానికి, క్రైస్తవునికి ఇంక తేడా ఏముంది? ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ మార్గములోనున్న పురుషులను, స్త్రీలను అని ఎంత క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. ఇంకా
22:19 అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసముంచు వారిని ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసముంచు వారిని అంటే ఏంటి? విశ్వాసమును మార్గము అంటే విశ్వాసమును సూచిస్తూ వాడబడింది. మార్గము అంటే విశ్వాసమును సూచిస్తూ ప్రతి సమాజ మందిరములో నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయించుచు కొట్టించుచునుంటినని వారికి బాగుగా తెలియను. అంటే క్రైస్తవ్యం అంటే ఒక మార్గముగాను, ఒక విశ్వాసముగాను బైబిల్ మనకు చూపిస్తుంటే, మన పూర్వీకులు, మన ముందటి తరం వారు ఏదో ఒక విషబీజాన్ని వేస్తే దాన్నే నమ్ముతున్నాం తప్ప గాని బైబిల్ మనం నమ్మట్లేదు. ఈ దౌర్భాగ్యపు స్థితి నుంచి మనం బయటకు రావాలి. ఈ మానవ కల్పిత బోధల నుంచి మనం బయటికి రావాలి. బైబిల్ ఏం చెబుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. క్రీస్తు మత స్థాపకుడు కాదు, మార్గాన్ని స్థాపించిన వాడు అని మనం బైబిల్ నుంచి చూపించాలే తప్ప గాని, మన పూర్వీకులు చెప్పిన మాటలను బట్టి కాదు. మన ముందటి తరం వారు చెప్పిన మాటలను బట్టి కాదు, బైబిల్ నుంచి మనం చూపించి మాట్లాడాలి ఏదైనా సరే మాట్లాడుతున్నాము అంటే. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను, ఈ మతమునందున్న అని అక్కడ లేదు. ఈ మార్గమందున్న, మరి మనమెందుకు మతము 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 అని పదే పదే మనము మన పిల్లలకు పిల్లల పిల్లలకు పిల్లల పిల్లలకు అదే నూరు పోస్తున్నాం తప్ప కానీ క్రైస్తవ్యం అంటే మతము కాదురా నాయన, మార్గము. మతము అంటే కట్టుబాట్లు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, వాటి ప్రకారమే నడవాలి మతము అంటే. క్రైస్తవ్యంలో కూడా అవి ఉండబట్టే ఈరోజు క్రైస్తవ్యాన్ని మతము అంటున్నారు. ఈ ముక్కులకు చెవులకు తీసేసి ముండమోపిలాగా ఉండాలి. మతోన్మాది ఎందుకు పదే పదే క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేస్తున్నాడు అంటే, ఇదిగో కొంతమంది చేసేటువంటి అత్యుత్సాహం వల్ల, కొంతమంది చేసేటువంటి ఇలాంటి క్రియల వలన. బొట్టు గురించి మాట్లాడుతుంటారు. దాని గురించి నా యొక్క వీడియోలు ఉన్నాయి. నేను చెప్పినవి కొన్ని వీడియోలు చేశాను, 2, 3 వీడియోలు చేశాను ఈ బొట్టు గురించి. బ్రీఫ్‌గా మరోసారి చెప్తున్నాను. బొట్టు అనేది ఒక అలంకారకంగా వాడబడితే తప్పు లేదది. అంటే ఒక సౌందర్యానికి సూచనగా వాడితే, సౌందర్యానికి సూచనగా బొట్టు వాడితే తప్పులేదు. కానీ అదో విగ్రహానికి సూచనగా వాడితే మాత్రం అది తప్పు. ఎందుకంటే మానవ కల్పితం అది. మానవ కల్పితము. లేదు ఒక అలంకారానికి సూచనగా వాడు, దాన్నెవరు తప్పు పట్టరు. కానీ ఇక్కడ మనం అలంకారంగా సూచనగా వాడేటువంటి అవకాశం లేకుండానే పోయింది. ఎందుకంటే ఈ బొట్టు అనేది ఆ స్థాయిలో ఉంది కాబట్టి, నువ్వు బొట్టు లేకపోతే విధవరాలవు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజున. కానీ ప్రపంచ దేశాల్లో పాటించదే. ప్రపంచ దేశాల్లో అది ఉండదే ఎక్కడ కూడా. మరి వాళ్ళందరూ విధవరాళ్ళా? అంటే దాని మీద అవగాహన ఉండాలి. మనం నివసించే సమాజం అలాంటిది కాబట్టి, అక్కడున్న పద్ధతి అలాంటిది కాబట్టి. అది విగ్రహాన్ని సూచనగా అయిపోయింది ఈ రోజున ఆ బొట్టు అనేది. కాబట్టే దాని విషయంలో ఆలోచన చేస్తారు క్రైస్తవులు. బంగారం విషయంలో అయితే ఎలాంటి సందేహం లేదు. తగినంత మాత్రమే పెట్టుకోవాలి. ఏదో అమ్మోరు మాదిరిగా అలంకరించుకోకూడదంటారు. తగు మాత్రంగానే ఉండాలి. పూర్తిగా వద్దని కాదు, మొత్తం పెట్టుకోమని కాదు. నీ అందానికి తగినట్టుగా నువ్వు బంగారాన్ని వాడుకోవాలి తప్ప గానీ ఆహ్, విపరీత ధోరణి అనేది ఉండకూడదు. ఇది బైబిల్ చెబుతున్నటువంటి విషయం. సో, అంటే క్రైస్తవ్యం అనేది మార్గము అని బైబిల్ మనకు చాలా సూటిగానే సమాధానం ఇస్తుంది. క్రైస్తవ్యం అంటే మతము కాదు, మార్గము. 1 కాదు, 2 కాదు. మరో వచనం మనం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, అక్కడ మాట్లాడుతూ ఏముందో చూద్దాం ఒకసారి. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురం చేయుచున్నారని కేకలు వేసి చెప్పాను. వీరు మీకు రక్షణ మార్గమును.
చూసారా? రక్షణ మార్గమును ప్రచురం చేయుచుందురని కేకలు వేసి చెప్పాను. ఎవరక్కడ? పుతోను అనేటువంటి ఒక దెయ్యం. రక్షణ మార్గమును, అంతేగాని రక్షణ మతమును అని చెప్పలేదక్కడ. రక్షణ మార్గమును. బైబిల్‌లో మనం ఎక్కడ చూసినా సరే మనకు కనిపించేది మార్గము అనే కనిపిస్తది. కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. క్షమించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. 19వ వచనము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, సహోదరులారా, క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము, క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. చూసారా? క్రీస్తు ఏం స్థాపించాడండి? మతమున. క్రీస్తు మతాన్ని స్థాపించాడా? మరి క్రీస్తు మత స్థాపకుడు అని ఎందుకు అంటున్నావు ఈరోజు నీవు? క్రీస్తు స్థాపించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున అని ఇక్కడ వాక్యం ఇంత క్లియర్‌గా మాట్లాడుతుంటే నువ్వు క్రీస్తును మత స్థాపకుడుగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? సో, కనుకనే అపోస్తలులు ఏం వాడారు? మార్గము అనే వాడారు. అపోస్తలు మనం చూస్తే, అపోస్తల కార్యములు చూస్తే, ఇంకా అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదివితే, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 9వ వచనము 23వ వచనము, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 15, 14 వచనాలు, ఇవన్నీ కూడా మనకు కనిపించేది ఒకటే, మార్గము అని కనిపిస్తుంది. అంటే క్రీస్తు స్థాపించింది ఏంటి? మార్గం. క్రీస్తు మార్గాన్ని స్థాపిస్తే మన పూర్వీకులు, మన ముందటి తరం వారు ఏదో ఒక విషాన్ని వేశారు. ఏదో విషపు చెట్టును, మొక్కను నాటారు. అది ఈరోజు మహావృక్షమైపోయి క్రీస్తు మత స్థాపకుడని, క్రైస్తవ్యం అంటే మతము అని మనం నరాల్లోనికి ఎక్కించుకుంటున్నాం. అదొక పాయిజన్ మాదిరిగా ఈ రోజున మనం ఎక్కించుకోవడానికి మనం దాన్ని ప్రయత్నం చేస్తున్నాం తప్ప గాని, క్రీస్తు మత స్థాపకుడు కాదు, క్రైస్తవ్యం అంటే మతము కాదు అని మనము అంగీకరించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనుషుల పద్ధతులు, దైవోపదేశములను భావిస్తున్నామే తప్ప గాని బైబిల్ ఆ రీతిగా ఉందా లేదా అన్నది ఆలోచన చేయట్లేదు. మానవుడు చెప్పిన దాన్ని నమ్ముతున్నాం తప్ప గాని అసలు దైవ గ్రంథంలో ఆ రీతిగా ఉందా లేదా అన్నది ఆలోచన చేయట్లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, మతము అంటే మానవ కల్పితాలతో ఏర్పడినది. ఎందుకంటే దేవుడు అందరి మనుషులందరికీ ఒకే రకమైనటువంటి ఆజ్ఞలు ఇస్తాడు. కానీ ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి అంటే దాని అర్థము మానవ కల్పితాలతో పుట్టినవి మతాలు. మానవుని యొక్క మదిలో నుండి వచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము, ఆ కట్టుబాట్ల ప్రకారము, ఆచారాల ప్రకారం మతము అనేది పుట్టింది. అంతే తప్పకండి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. మతము అనే దానికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. దేవుడు ఎలాంటి మతాన్ని కూడా పుట్టించలేదు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మార్గాన్ని స్థాపించాడు. నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అంటే యేసుక్రీస్తు ద్వారా మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును, సత్యమును, జీవమునయ్యున్నాను. యేసుక్రీస్తు ద్వారానే ఈరోజు మనము తండ్రిని చేరేటువంటి విధానం. అంటే యేసుక్రీస్తు ఒక మార్గాన్ని స్థాపించాడు. యేసుక్రీస్తు ఆ విధంగా జీవించి ఆ విధానాన్ని మనకు విడిచిపెట్టి వెళ్ళాడు. అందుకని క్రీస్తు విడిచిన మాదిరి ప్రకారము మేము నడుచున్నామని పేతురు గారు అంటారు. ఒకసారి ఆ మాట చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూసారా?
యేసుక్రీస్తు నడిచాడు. అదే మార్గంలో అపోస్తులందరూ నడిచారు. అదే మార్గంలో నేడు క్రైస్తవుడు కూడా నడవాలి అని చెప్పే ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. మరి దీన్ని మతముగా ఎట్లా చూస్తున్నాం మనము? యేసుక్రీస్తుని మత స్థాపకుడిగా ఎట్లా చూస్తున్నాం మనము? అంటే మానవుడు పుట్టించిన దాన్ని నమ్ముతున్నాం తప్ప గాని, దైవ గ్రంథంలో ఆ విధంగా ఉందా? లేదా? అనేదని మాత్రం మనము నమ్మట్లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, క్రైస్తవ్యము అంటే మతము కాదు. మార్గము, క్రీస్తు స్థాపించిన మార్గం అని బైబిల్ చెబుతుంది. నువ్వు బైబిల్ నమ్మితే క్రైస్తవ్యం అనేది మతము అనవు. నువ్వు బైబిల్ నమ్మట్లేదు అంటే క్రైస్తవ్యం అనేది మతము. ఎందుకంటే మానవుడు పుట్టించినటువంటి మాట కాబట్టది. మానవుడు కల్పించిన ఆచారాలు నువ్వు నమ్ముతున్నావు కాబట్టి క్రైస్తవ్యాన్ని మతము అంటున్నావు. నువ్వు నిజంగా బైబిల్ విశ్వసిస్తే ఇది మార్గము అని ఖచ్చితంగా నువ్వు చెప్పగలవు. సమాజంలో నువ్వెక్కడికి వెళ్ళినా సరే క్రైస్తవ్యం అనేది మతము కాదు, మార్గము అని నువ్వు ఘంటాపథంగా చెప్పగలవు. ఎందుకంటే బైబిల్ చెబుతున్నది అది కాబట్టి. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు స్థాపించింది మతము కాదు, మార్గము. ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకొని సత్యంలో ముందుకు కొనసాగాలని, ఒకవేళ నేను చెప్పిన ఈ సబ్జెక్ట్‌లో మీకు ఎలాంటి సందేహాలున్నా సరే నిర్మొహమాటంగా నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. నా వాట్సాప్‌కి మీరు కనెక్ట్ అయితే ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను.